సమాజంలో మతమౌఢ్యం ఉన్నటువంటి సమాజంలో మానవత్వం లేనటువంటి ఈ సమాజంలో మంచితనానికి విలువ లేకుండా డబ్బుకే విలువ ఉన్నటువంటి సమాజంలో ఒక మంచిని కోరుకొని డబ్బును కాదని కులాన్ని కాదని మతాన్ని కాదని ఒక కొత్త ఆలోచనతో కొత్త విశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక ఆర్థిక అభినందనలు మీ పిల్లలందరికీ కూడా శుభాశిస్తులు ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణంలో ఇక్కడే కాదు ఇందాక నేను చెప్పినట్లు ఏ దేశంలో అయినా ఎక్కడైనా అందరి మాదిరిగా ఆలోచించి అందరి మాదిరిగా సామాన్యమైన జీవితాన్ని గడిపి అంటే పుట్టి పెరిగి తిని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మ చెప్పాడు, నాన్న చెప్పాడు, సమాజం ఇట్లా ఉంది, దానికి భిన్నంగా నేను ఆలోచించను అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి సమాజంలో ఒక యూనిక్గా ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త మూసను ఆలోచించడమే గొప్ప విషయం. అయితే ఇంకా కొంచెం సబ్జెక్ట్లో వెళ్ళి మన విషయాలు కనుక తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ కులాలు ఎప్పటి నుంచి వచ్చాయి, కులాలు ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించారు, ఎప్పటి నుంచి ఈ యొక్క వ్యవస్థ ఈ విధంగా ఉంది, దీనిలో మార్పులు ఎలా సాధ్యమవుతాయి, ఎలా వస్తున్నాయి అనేది కొంత మనం తెలుసుకుంటే అంటే అవగాహన ఉంటే అప్పుడు ఏంటంటే ఒక న్యూన్యతాభావం కానీ అంటే కొద్ది మందిలో అయ్యా మనం తప్పు చేసినామా, మనం పొరపాటు చేసినామా, మనం ఈ సమాజాన్ని ఎదుర్కోగలుగుతామా, ఎదుర్కోలేకపోతున్నామేమో అనే భావన కొద్ది మందికి ఉండిండవచ్చు. అందుకని ఏంటంటే కొంత బ్యాక్గ్రౌండ్ నుంచి కొద్దిగా తెలుసుకొని ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు గురించి కొద్దిగా ఆలోచిస్తే అప్పుడు మనకు క్లారిటీ అని వస్తుంది. క్లారిటీ కోసం అని చెప్తున్నాను. మానవ జాతి మొట్టమొదలు అభివృద్ధి చెందుతున్న దశలో అసలు ఈ మతాలు కానీ కులాలు కానీ ఏమీ లేవనే విషయం చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఆటవిక దశ నుంచి మానవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు.